ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం గత మాజీ కేసీఆర్కు అసెంబ్లీ సాక్షిగా ఘోర అవమానం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. సంఘటన ఏం జరిగింది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, దీని వెనుక రహస్య మంత్రాలు ఏం జరిగాయి అంటూ వార్తలు ఉన్నాయండి. ఆ వివరాలను కూడా క్లియర్గా మనకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లేటెస్ట్ అప్డేట్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను కాంగ్రెస్ సర్కారు మార్చేసింది. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతలు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్ కేటాయించడం, మొదటి అసెంబ్లీ సమావేశంలో కేటాయించిన ఛాంబర్ను రెండో సమావేశంలోకి మార్చేసింది. ఇన్నర్ లాబీలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇప్పుడు ఔటర్ లాబీలో చిన్న గదికి మార్చేసింది. ఈ విషయంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ఛాంబర్ను మార్చారంటూ అసెంబ్లీ లాబీ చర్చ జరుగుతుంది. కాగా 39 ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గది కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇదే విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రతిపక్ష కార్యాలయం కంటే ఇప్పుడు ఇచ్చింది చాలా చిన్నదిగా ఉన్నదని అన్నారు. ప్రతిపక్ష నేతను అవమానించేలా ప్రభుత్వ చర్యలు ఉందని విమర్శించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిపారు. సో మొత్తానికి ఏ నిర్ణయం తీసుకుంటారని చూడాలి. గత అసెంబ్లీ సెషన్లో ఆల్రెడీ కేటాయించిన గదిని ఇప్పుడు చిన్న గది కేటాయించడంపై తీవ్ర సర్వత్రా మరి విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే జగ్గారెడ్డి పైన కూడా క్లియర్ కట్గా ఎమ్మెల్యే గెలవలేదు, నువ్వు అయినప్పటికీ 20 మంది ఎమ్మెల్యేలు ఏ రకంగా వస్తారంటూ తెలంగాణలో ఇవన్నీ కూడా ముఖ్యంగా లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకునే అసెంబ్లీలో కావచ్చు, ఇవన్నీ కొన్ని నిర్ణయాలు టీఎస్ను కాస్త టీజీగా మార్చడం, ఆ విచారణ పేరుతో ప్రజల్లో ఉన్నటువంటి బలమైన నానుని పెంచుకునే విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ను లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి చేయాలని చెప్పేసి ఈ రకంగా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇలా చేయడం తగదని కొంతమంది అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇక కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇది చేయడం భావిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆ స్పీకర్